నిత్యవరం టీవీని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి చాలు. ఫ్రెండ్స్, అదే నమస్కారం సార్. నమస్కారం. ఏమిటో సూర్యం, ఏదో సమ్మె చేస్తున్నామట? ఎవరు చెప్పారు? మా పిఏ లిల్లీ చెప్పింది. అవసరమైతే సమ్మె చేయడానికి కూడా వెనకడబోదు మా కార్మిక శక్తి. అంటే ఈ దుర్బుద్ధి నీకు పుట్టిందా లేక మీ కార్మిక శక్తి పుట్టిందా? మాకు పుట్టింది దుర్బుద్ధి అనుకుంటే అది నీ పొరపాటు మాత్రమే. మా కార్మికులంతా కష్టపడి చెమటొచ్చి సంపాదించిన సాలని జీతంతో కాలం వెళ్ళబుచ్చలేక ఆకలి బాధ తట్టుకోలేక తమ కష్టాలకు సరిపడ్డ జీతం చెల్లించమనడు నీ దృష్టిలో దుర్బుద్ధిలో ఉందా నరసింహం గారు? సమ్మెన అయితే నీ చేతిలో ఉందని నీ ఇష్టం వచ్చినట్టు గొంతుమ్మ కొడుతూ రెచ్చిపోతే యువతల మా పరిస్థితి ఏం కావాలా? లక్షలు దారపోసి ఫ్యాక్టరీ కట్టించాం, లక్షలు గొంతించుకుంటాక అయినా మీ కార్మిక శక్తిని గొంతించుకుంటారే. మీ కార్మిక కష్టపడి పనిచేసి మా ఫ్యాక్టరీ లాభం చూపించిందా? ఎందుకు సార్ అబద్ధాలు ఆడతారు? మా కార్మికులు చెమట బిందువులో చిందించకుండానే మీరు ఈ సెలవరాతి మేడ కట్టారా? మా కార్మికులు తమ రక్తాన్ని కరెన్సీ నోట్ల మార్చి ఇవ్వకుండానే మీరు బ్యాంకులో లక్షలు దాచిపెట్టుకుంటున్నారు. మా కార్మిక శక్తి యుక్తి లేకుండానే ఫ్యాక్టరీ పక్కన మరో ఫ్యాక్టరీ కట్టగలిగారా? పెద్ద ఏసీ కారులో తిరగలుగుతున్నారా? అవన్నీ మా డబ్బులతో కొనుక్కున్నవి. ఎక్కడి నుంచి వచ్చింది సార్ నీకంత డబ్బు? పుడుతూనే పింటింగ్ మిషన్ తో పుట్టుకొచ్చారా? లేక పుట్టుకుంటేనే కందిపోయే మీ భారీ శరీరానికి మండు టెండలో పని చెప్పి సంపాదించారా? ఏ రోజైనా మట్టి బిసికారా, అరకబట్టారా, దుక్కు తిన్నారా? లేదు. అయినా మీరు లక్షాధికారులు. సూర్యం, అద్దె మీరు మాట్లాడు, జాగ్రత్త. నిరుపేదలు తమ రక్తాన్ని కరెన్సీ నోట్లో మార్చి మీకు ఇస్తే వాటిని మీ ఇనపెట్లో భద్రపరుచుకుని పైగా మేము లక్షాధికారులు అంటూ తిరిగి మా మీదే సవారీ చేస్తున్నారు. ఆవేశంలో ఏం మాట్లాడుతావు నీకు అర్థం కావట్లేదు. ఇది ఆవేశం కాదు సార్, ఆర్తనాదం. మా ఆకలి మంటతో మలమల మండిపోతున్న మా కార్మికుల కడుపులోంచి పుట్టుకొచ్చిన అర్ధనాదం. ఆ కార్మికుల అలా ఉంచు. ఎంతకు నీ రేట్ ఎంత? అంటే పిచ్చివాడ, నీకు తెలియదా? ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ ఉంటుంది. యాజమాన్యానికి కార్మికులకి మధ్యలో వార్తగా ఉంటామని. వాళ్ళు నష్టపోకూడదు, మేము నష్టపోకూడదు. అందుచేత ఎవరు చేసే పని వాళ్ళు చేసేటట్టు ఈ డబ్బుని దగ్గర ఉంచు. తీసుకో. ఈ నీచమైన డబ్బు కాసిపడి నన్నే నమ్ముకున్న నా కార్మిక సోదరు నోట్లో మట్టి కొట్టే లుచ్చే నాయకుడు కాదు ఈ సూర్యం. ఎంత పొగర్రా నీకు! ఈ సూర్యం అస్తమించే సూర్యుడు కాదు, చల్లబడిపోవటానికి ఉదయించే సూర్యుడు మండిపోతాడు. ఈ నరకం వచ్చినట్టుకున్నావా? సింహం కూడా గట్టి కలదు, జాగ్రత్త. నువ్వు గర్జించినా గాండ్రించినా సూర్యోదయం ఆగదు. మా కార్మిక శక్తి ప్రపంచమై విప్లవ శంఖం పూరించుకున్నాడు. అంతా నాయకత్వం ఇలా ఉంటే ఏమి చేసుకో. అయితే నేడే విప్లవానికి సమర శంకారాన్ని పూరించబోతున్నాం. దాని వల్ల జరిగే పరిణామాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. వస్తా. సమ్మెలు వీళ్ళ సమ్మెలు ఎంతవరకు నేను చూస్తా.